అందరికీ నమస్కారం అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. దేవుడికి సమర్పించే ఏ పూలైనా నేల రాలకుండా చెట్టు మీద నుంచి కోసి దేవుడికి ఆరాధన చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ పారిజాత పుష్పాల విషయానికి వచ్చేసరికి అవి కొయ్యకూడదు. ఎందుకలా? అసలు పారిజాత పుష్పాలు ఎన్ని రకాలు? ఈ వీడియో ద్వారా నేను మీకు ఆ విషయాన్ని తెలియజేస్తా. పారిజాత పుష్పాలకు ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. క్రింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెప్తారో తెలుసా? ఎందుకు అనంటే పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మదనంలో ఉద్భవించింది. తర్వాత విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లగా సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడు. ఇక ఎందుకు కింద పడిన పువ్వులనే వాడాలి అనంటే సాధారణంగా పువ్వులను కోసి పూజ చేస్తాం. కానీ పారిజాత పుష్పం మాత్రం భూమిని తాకిన తర్వాత మాత్రమే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం కాబట్టి. అందుకే కింద పడిన పువ్వు అంటే భూమిని తాకిన తర్వాతనే పవిత్రమవుతుంది. కింద పడిన పువ్వులను మాత్రమే ఆవు పేడతో అలికిన నేల మీద ఏరుకొని దేవుడికి సమర్పిస్తే ఆ పూజా ఫలితం దక్కుతుంది. పారిజాతం ఇంటి ఆవరణంలో ఉంటే ఎప్పుడు సిరి సంపదలు ఐశ్వర్యం నిలుస్తాయి అని పురాణ వచనం చెప్తోంది. ఇక పారిజాత పుష్పాలు మొత్తం 9 రకాలు. ఎర్ర అంటే ముద్ద పారిజాతం, రేకు పారిజాతం, తెలుపు ఎర్ర కాడతో సాధారణంగా కనిపించే పారిజాతం, పసుపు పారిజాతం, నీలం పారిజాతం, గన్నేరు రంగు పారిజాతం, గులాబీ రంగు పారిజాతం, తెల్లని పాల రంగు పారిజాతం, ఎర్ర రంగు పారిజాతం. ఎరుపు రంగు పారిజాతం విష్ణు ఆరాధనకు వాడరాదు. ఎందుకంటే ఎరుపు తమోగుణం, కానీ విష్ణువు సత్వగుణం కాబట్టి. ఇక పారిజాత వరప్రసాదం గురించి కూడా చెప్తాను, వినండి. పారిజాత వృక్షం తపస్సు చేసి నా పుష్పాలను కొయ్యకూడదు, తానే ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి అనే వరం పొందిందట. అందువల్లే కింద పడిన పూలను మాత్రమే తీసుకొని పూజకు వాడడం పవిత్రం. భూస్పర్శ, మృతిక స్పర్శ, జలస్పర్శ, హస్తస్పర్శ, స్వామి స్పర్శ, ఈ 5 స్పర్శలతో కలిసిన పారిజాతం పంచమహాపాతకాలను తొలగిస్తుంది. అందుకే పారిజాత పుష్పాలు కింద పడినవే పవిత్రమైనవి, పూజకు ఉత్తమమైనవి అని పురాణ వచనం. పారిజాత పుష్పం భగవంతుని అనుగ్రహానికి దివ్య ద్వారం. శ్రీ పారిజాత పుష్ప సమర్పణం సమస్త మంగళప్రదం కావాలి. ఇప్పుడు అర్థమైంది కదా, పారిజాత పూలను దైవ సమర్పణ చేయాలి, ఎందుకు చెట్టు మీద నుంచి కొయ్యకూడదు, పారిజాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది నాకు తెలిసినంత వరకు పారిజాత పుష్పాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను. నేను చెప్పనివి ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జై హింద్, జై భారత్.